ఈ రోజైతే మా ఏరియాలో బోనాల పండగ. సో నేనైతే అమ్మవారికి శారీ పెట్టడం కోసం శారీ, కొబ్బరికాయ, పువ్వులు, గాజులైతే తీసుకొనైతే వెళ్తున్నాను అమ్మవారికి పెట్టడానికి. సో నేను వెళ్తుంటే పక్కన వాళ్ళు కూడా బోనం ఎత్తుకుంటే ఇంకా మేమందరం కలిసి అయితే వెళ్తున్నాం అమ్మవారి దగ్గరికి. సో గుడి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో, చాలా బాగుందండి బయట లోపల డెకరేషన్ అయితే. సో మేమైతే నాటుకోడినైతే తీసుకున్నామండి. సో ఆ గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాం. బయట కూడా అమ్మవారిని పువ్వులతో డెకరేషన్ చేశారు. లోపల పంతులు నాకు అరటిపండు, ఇంకా పువ్వులు, ఇంకా కొబ్బరికాయ ఇచ్చారండి ప్రసాదంగా. సో నేనైతే తీసుకున్నాను ప్రసాదం అయితే. సో చూడండి పంతులు గారు ఇచ్చిన ప్రసాదం అయితే తీసుకున్నాను. సో ఇక్కడైతే అందరూ అమ్మవారికి దీపం వెలిగిస్తూ, అందరూ మొక్కుతూ, పువ్వులు అవి ఇవి పెడుతూ ఉన్నారండి ఇక్కడ మాత్రం. సో ఇక్కడైతే అమ్మవారి దగ్గర బోనం అయితే చేశారు. సో అందరు వచ్చి దీపాలు, అమ్మవారికి చేసిన బోనం అందరు సమర్పించుకుంటున్నారు అక్కడ. నేను కూడా అక్కడికి వెళ్ళి అమ్మవారిని అయితే మొక్కుకున్నాను. మొక్కుకున్నానండి. మొక్కుకొనేసి ఇంకా నేనైతే వెళ్తున్నాను. మళ్ళీ అమ్మవారిని ఒకసారి, అంటే బోనాల రోజు పబ్లిక్ ఎక్కువ ఉంటుంది కదా టెంపుల్లో, దర్శనం అంటే కొంచెం క్లారిటీగా జరగలేదనేసి మళ్ళీ ఇంకోసారి దర్శనానికి అయితే వెళ్తున్నాను అమ్మవారిని చూడడం కోసమని. వెళ్తుంటే ఇంకా కొంతమంది బోనాలు తీసుకొని వస్తున్నారు. సో నాకు మళ్ళీ చూడాలనిపించింది. నేను ఎవరు బోనం తీసుకొని వచ్చినా నేను చూస్తూ అక్కడే ఉండిపోయా. సో బోనాలు తీసుకొచ్చే వాళ్ళందరినీ చూస్తున్నాను. వాళ్ళతో పాటు నేను కూడా లోపలికి వెళ్తున్నాను. అమ్మవారిని మళ్ళీ దర్శించుకొని వస్తున్నాను. అమ్మవారిని మాత్రం చాలా బాగా డెకరేషన్ చేశారండి. అమ్మవారికి పసుపు, కుంకుమ మస్తు చాలా బాగా రెడీ చేశారు. అసలు చాలా బాగుందండి అమ్మవారు. నాకు మళ్ళీ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అని చెప్పేసి వెళ్ళైతే నేను అమ్మవారిని దర్శించుకున్నాను. అలాగే నేను కొబ్బరికాయ, ఇందాక అమ్మవారిని మొక్కుకున్నాను, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నాను. సో అమ్మవారిని అయితే నా మనసులో కోరిక అయితే చెప్పుకొని అమ్మవారికి అయితే నేనైతే కొబ్బరికాయ కొడుతున్నానండి. సో నేనైతే అమ్మవారిని నా మనసులో కోరిక చెప్పుకొని కొబ్బరికాయ అయితే కొట్టానండి. మూడో దెబ్బకే కొబ్బరికాయ అయితే మంచిగా పగిలింది. చూడండి ఎంత బాగా పగిలిందో రౌండ్గా. సో నేనైతే కొబ్బరికాయ కొట్టాను. చూడండి ఎంత బాగా పగిలిందో కొబ్బరికాయ అయితే. చాలా రౌండ్గా చాలా బాగా పగిలింది. సో కొబ్బరికాయ అయితే కొట్టేశాను. కొట్టిన తర్వాత ఇంకా నేనైతే ఇప్పుడు నార్మల్గా మళ్ళీ ఒకసారి ఇంకా కొబ్బరికాయ కొట్టాను కదా అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకుందామని అయితే వెళ్ళానండి. మళ్ళీ రిపీటెడ్గా నేను వెళ్తూనే ఉన్నా. ఎందుకంటే అమ్మవారిని చాలా బాగా అలంకరించారు. చాలా బాగుంది చూడ్డానికి. సో వెళ్ళి అమ్మవారిని మొక్కు